హలో నమస్తే, నేను భార్గవి. నెక్స్ట్ కేతు గ్రహం గురించి అయితే మాట్లాడుకుందాము. ఒక షాడో ప్లానెట్ అండి కేతు గ్రహం. మోక్షాన్ని, స్పిరిచువాలిటీని ఇండికేట్ చేస్తారు. రాహు అటాచ్మెంట్ అయితే కేతు డిటాచ్మెంట్ అండి. ప్రతిదీ వదిలేసే తత్వం, డిస్కనెక్టెడ్ గా ఉంటాడు. దేన్ని పట్టుకొని ఉండడు. ఒకవేళ పట్టుకొని ఉంటే గనక జీవి దానికి సంబంధించి బాధనే ఇస్తాడు గాని ఎటువంటి ప్రోగ్రెస్ అయితే ఇవ్వడు. ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీని, స్పిరిచువల్ గా ఇంక్లైండ్ అయి ఉంటామో కేతు చాలా స్ట్రాంగ్ అవుతారు. అండ్ ఆల్సో వీళ్ళకి ఇంట్యూషన్ లెవెల్ కూడా చాలా గట్టిగా ఉంటుందండి. జరగబోయేది తెలిసిపోతా ఉంటుంది. వీళ్ళు మాట్లాడే మాటలు కూడా కొంచెం మోక్షం, స్పిరిచువాలిటీ, యాన్సిస్టర్స్ ఇట్లాంటివి ఎక్కువ టాపిక్స్ వీళ్ళకి ఇష్టం ఉంటుంది. వీళ్ళు యూట్యూబ్ లో పోడ్కాస్ట్లు కూడా అవే ఎక్కువ చూస్తూ ఉంటారు. పెట్స్ కి బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. కొంచెం డైరెక్షన్ లెస్ గా మూవ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్డ్ స్టేట్ కూడా ఉంటుంది. బట్ చాలా తెలియని ఒక ధైర్యం కూడా ఉంటుంది వీళ్ళ లోపల. సో వీళ్ళు లార్డ్ గణేశాన్ని ప్రే చేయడం చాలా మంచిదండి. థ్యాంక్ యూ.